అద్భుతంగా వచ్చిందా. అండ్ సిద్ధుతో ఏంటంటే డెఫినెట్గా అన్నీ తెలుసు, మనవాడు అన్నీ చేయగలుగుతాడు. నమ్మి ఒక సీన్ ఇచ్చేయచ్చు, స్టార్ట్ కెమెరా చెప్పేసి కళ్ళు మూసుకోవచ్చు, మనకు కావాల్సింది వచ్చేస్తుంది మానిటర్లో. సో మీరు చెప్పినట్లు కొట్టుకోవడం లేకపోతే క్రియేటివ్ డిఫరెన్సెస్ లాంటివి మీరు లేకుండా ఆయన ఏదన్నా షూట్ చేయడం లేకపోతే ఆయన షూట్ చేసింది నాకు వద్దనడం అలాంటి వరకే జరిగింది. అలాంటివి అసలు ఇది ఒక ఆర్టికల్ సార్, నేను మీకు చెప్పకుండా నేను షూటింగ్కి వెళ్ళిపోయానంట. అది నేను ఆయనకి చెప్పకుండా వెళ్ళలేదు. నేను రాను, నాకు ఎడిటింగ్ పని ఉంది, నువ్వు డాన్స్ మాస్టర్ వెళ్ళి తీసుకోండి, దానికి నేను అవసరం లేదు కదా అన్న. ఇంకా జోక్ కూడా చేశాను, ఎండలో నన్ను పంపించేయండి గండిపేటకి, మీరు ఏసీ రూమ్లో చిల్ అవుతారు మీరు అని చెప్పి మేము జోక్ కూడా చేసుకున్నాం దాని గురించి. సో సార్ ఆయనకు తెలియకుండా షూటింగ్ ఎట్టా సార్ చేస్తాం అది. కానీ సిద్ధు గారు ఒక కాంప్లిమెంట్ ఏంటంటే ఎంత సీరియస్ విషయాన్నైనా సరే మీ స్టైల్లో మంచి కామికల్గా అందరూ ఎంటర్టైన్ చేసేటట్టుగా బాగా చెప్తారు చూసారా, అది మీ బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. సిద్ధు గారు సార్, మీ డీజే టిల్లు కానీ టిల్లు స్క్వేర్ కానీ ఆ రెండు సినిమాలకు మీ క్యారెక్టరైజేషన్ యూఎస్పీ డెఫినెట్గా ఈ సినిమాలో కూడా మీ క్యారెక్టరైజేషన్ చాలా బాగుంది. కానీ దానికి మించిన ఒక కథ ఉందని కూడా తెలుస్తుంది దీంట్లో. భాస్కర్ స్టైల్ ఆఫ్ మేకింగ్లో ఒక మంచి కథ కూడా చెప్పబోతున్నట్టుగా, అంటే టోటల్గా ఏదో మైండ్ గేమ్ కూడా రన్ అవుతున్నట్టుగా ఈ సినిమాలో మీ క్యారెక్టరైజేషన్లో అనిపిస్తుంది. ఏం సరే ఎలా ఉండబోతుంది ఈ కథ? అంటే డెఫినెట్లీ భాస్కర్ గారు చాలా ఒక స్ట్రాంగ్ స్టోరీ డిజైన్ చేసుకుని వచ్చారు. ఫస్ట్ మీరు ట్రైలర్ చూస్తే కూడా మీకు ఒక చాలా పెద్ద విషయం ఏదో జరుగుతుంటే దాని మధ్యలోకి జాక్ అనేవాడు ఎంటర్ అయ్యాడు. ఆ ఫీలింగ్ క్రియేట్ చేయడానికి ఫస్ట్ ఆయన చాలా గ్రౌండ్ వర్క్ చేసుకుని వచ్చారు. నా క్యారెక్టరైజేషన్ అనేది లాస్ట్లో మేము ఆయన టూ ఇయర్స్ వర్క్ చేశారు ఆ స్క్రిప్ట్ మీద, ఆయన ఆన్ అండ్ ఆఫ్. సో ఆ క్యారెక్టరైజేషన్ అనేది చివరికి వచ్చింది. డెఫినెట్లీ నేను అన్ని ప్రెస్ మీట్లలో కూడా నేను చెప్పినట్టు ఏంటంటే ఇట్స్ అ వెరీ బిగ్ ఫిల్మ్ అండి, చాలా పెద్ద సినిమా. మీకు యాక్షన్ టోన్ కూడా చాలా కొత్తగా ఉంటుంది ఈ సినిమాలో. మీకు రొటీన్ యాక్షన్ టోన్ రాదు ఈ సినిమాలో. వెరీ క్విక్ అండ్ వెరీ ఫాస్ట్. అంటే ఇప్పుడు క్లైమాక్స్లో కూడా ఒక డైలాగ్ ఉంటుంది, నేను విలన్ తోటి అంటాను, నాకు కొట్టడం కూడా రాదు, పిచ్చి పిచ్చి కొట్టిపడదు నేనని. సో ఆ జాక్ అనే క్యారెక్టరే కొంచెం ఆ ఒక క్రాక్లో ఉంటాడు బేసికలీ. సో డెఫినెట్లీ మీకు క్యారెక్టరైజేషన్తో పాటు ఈసారి కథ, స్క్రీన్ ప్లే ట్విస్ట్లు, గ్రేట్ ఇంటర్వెల్ బ్లాక్ అండ్ లాట్ ఆఫ్ హార్డ్ వర్క్ హ్యాస్ బీన్ గాన్ టు మేక్ ద ఫిల్మ్. సిద్ధు గారు ఒక క్వశ్చన్ అండి, భాస్కర్ గారికి సిద్ధు గారికి ఒక క్వశ్చన్. సిద్ధు గారు ఫస్ట్, అంటే భాస్కర్ గారు మాకు బొమ్మరిల్ భాస్కర్ గారు 20 years నుంచి తెలుసు, ఎంటర్టైన్మెంట్ ఫ్యామిలీ ఓరియంటెడ్. సో సిద్ధు గారు లాస్ట్ 40 నుంచి బాగా తెలుసు. సో ట్రైలర్ చూస్తే టోటల్లీ డిఫరెంట్ స్కూల్, అంటే సిద్ధు స్కూల్లోకి వచ్చింది, భాస్కర్ స్కూల్లో లేదు. సో భాస్కర్ గారిని సిద్ధు స్కూల్లో తీసుకురావడానికి ఎంత టైం పట్టింది? అట్లా మేమేమి స్కూల్లో మారలేదు సార్, మాకు ట్రైలర్లో డిఫరెన్స్ అనిపిస్తుందండి. అంటే ఆయన సినిమాలు గత 5 సినిమాలు చూస్తే అది ఎందుకు అనిపించింది అంటే చెప్తా. ఎందుకంటే ఆయన జానరా షిఫ్ట్ చేశారు. ఆయన రొటీన్గా అంటాను యూజువల్